పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. అందరూ మోకరించి ఈరోజు కూడా ప్రభు వాక్కును జీవముగా మార్చి స్వస్థతగా మార్చి యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించినప్పుడు జరిగిన సంఘటన ఈ పాట ద్వారా, దేవుని మాట ద్వారా, కారుణ్య జపమాల ద్వారా మనకు లభించాలని భక్తితో మోకరించి దివ్య ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, మహిమ, నమస్కారములు కలుగునుగాక. అందరు దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు కూడా కరుణ జపమాల ద్వారా ప్రభు మనలందరినీ ఆశీర్వించి దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న ఉద్దేశములతో మన ఉద్దేశం ప్రభువును కర్పించుకుందాం. కరోనా సమయం నుండి ఇప్పటి వరకు మేము ఈ కారుణ్య జపమాల చూస్తూ ఉన్నాం. కీర్తన 23:1 వచనం ప్రకారం ప్రభువే మాకు కాపరిగా ఉండి కాపాడినందుకు దేవుని కృతజ్ఞతలు. మా పిల్లలు మంచిగా సెటిల్మెంట్ అవ్వాలని, మంచి చదువులు, మంచి ఉద్యోగంతో దీవించాలని, సొంతంగా ఆఫీస్ పెట్టుకోవాలని, దేవుని కృపను కుమ్మరించాలని ఒక బాబుకి సెటిల్మెంట్ కొరకు ప్రార్థించగా, మంచి దైవ భీతి గల కుటుంబం నుండి అమ్మాయిని ప్రసాదించి వారికి మంచి సంతానముతో దీవించినందుకు దేవునికి వేలాది కృతజ్ఞతలు. వారి కుటుంబంలో అందరి ప్రయాణాలను సురక్షితంగా కాపాడుతూ భద్రపరుస్తున్నందుకు దేవునికి వందనాలు. వ్యవసాయం కొరకు, విద్యార్థుల కొరకు ప్రార్థనలో పాల్గొనగా చేస్తున్న పనిని ఆశీర్వదిస్తున్నందులకు స్తోత్రములు. అలాగే ఒక బిడ్డను మంచి సంబంధముతో సెటిల్ అవ్వాలని దేవుని కోరుతూ, అది కూడా త్వరగా జరుగుతుందని విశ్వాసంతో కృతజ్ఞతలు తెలుపుతూ అందరినీ దీవించమని ఈ కారుణ్య జపమాల సమర్పిస్తున్న వారు చిన్నప్పరెడ్డి, అలాగే కోన్రెడ్డి మేఘన్నాకి, అలాగే కోన్రెడ్డి అక్షిత దేవుని మంచి రిజల్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా, అలాగే రాబోతున్న ఎగ్జామ్లో కూడా మంచి రిజల్ట్ రావాలని ఈ కారుణ్య జపమాల సమర్పిస్తున్న వారు కోన్రెడ్డి మేఘన అక్షిత. సమీక్షకు 3 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఆమెకి గుండె సంబంధమైన సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె స్వస్థత కోసం మేము ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటూ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు సమీక్షకు 6 నెలలు. చెకప్ కోసం బిడ్డను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ ఆమె పూర్తిగా కోలుకున్నట్లు చెప్పి ఉన్నారు. ఈ అద్భుతమైన స్వస్థతకు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఫాదర్ సిరిల్ గారికి, వారి బృంద సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుతూ సమర్పిస్తున్న వారు సుందరి కుటుంబం చూశారు కదా. 3 నెలలు పాప, ఇప్పుడు 6 సంవత్సరాలు అంటున్నారు. దేవుడు ఎంత గొప్పగా సమీక్ష ఇప్పుడు 6 నెలలు అంటున్నారు. ఇప్పుడు చెకప్ కోసం వెళుతాం, అది కంప్లీట్గా మాయమయ్యేది. ఇది టర్నింగ్ పాయింట్ అంటారు. మీ కుటుంబంలో అలా జరగాలని ప్రార్థించండి. థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ రిసీవ్డ్ టిల్ నౌ ఫర్ ది అప్రూవల్ ఆఫ్ H1 వీసా అండ్ వర్క్ పర్మిట్ ఇన్ USA అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఇన్ ద ఫ్యామిలీ. అలాగే తిరుమల రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, ప్రతిమ కుటుంబం క్షేమం కొరకు, మరి ప్రతిమకు నార్మల్ డెలివరీ అయినందుకు కృతజ్ఞతగా, పాపకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, ఫాదర్ గారు మా పాపకు ఎల్లప్పుడూ దేవుని దీవెనలు ఉండాలని మేము ప్రార్థించమని ఈ కారుణ్య జపమాల సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు కొమ్మారెడ్డి సింధు, వేములవాడ. ఫాదర్ సిరిల్ గారు జూలై 10వ తారీఖు 2 కుటుంబాలకు వీసా వస్తుంది అని చెప్పారు. అది నాకే అని నేను నమ్మాను. ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొన్నాం. ఆ నమ్మకంతో ప్రతిరోజు ప్రార్థించాను.
అద్భుతంగా మాకు వీసా వచ్చింది. మాకు వీసా ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. ఫాదర్ సిరిల్ గారికి, వారి బృందానికి వందనాలు. మరియు తుమ్మ జోసఫ్ దివ్యకి సంతానం కోసం పిఆర్ రావాలని పెంటారెడ్డి, రాయపరెడ్డి, తేజస్విని వారికి కూడా వీసా కోసం, సంతానం కోసం, అలాగే కొమ్మారెడ్డి ప్రియతం, సింధు సంతానం కోసం, ప్రియతంకి మంచి జాబ్ కోసం సమర్పిస్తున్నారు. ఈ సాక్ష్యంను కూడా మీ ఇంటిలో చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మేము నూతనంగా ఇల్లు కట్టుకొనుటకు వీలు లేకుండా స్థలము ముందు రాజకీయంగా బ్యానర్స్ అడ్డం పెట్టగా మేము 3 గంటల ప్రార్థనలో కన్నీటితో ప్రార్థన చేయగా ఫిబ్రవరి 5, 2026 ఫాదర్ సిరిల్ గారు కారుణ్య జపమాలలో ఒక కుటుంబము రాజకీయంగా స్థల వివాదంలో బాధపడుతున్నారు, కానీ నేను ఒక నాయకుని పంపి అడ్డు తొలగిస్తాను అని ప్రవచనం చెప్పారు. మార్చి చివరిలో, ఏప్రిల్ చివరిలో కలిసి మొత్తము తొలగించారు. 2 తెలుగు స్టేట్ ఒకరు అని కూడా చెప్పారు. చూడండి ఎంత దేవుడు వివరంగా చెప్పి వారికి విడుదలనిచ్చాడని. మీకు కూడా ల్యాండ్ విషయంలో ఉన్న ఇష్యూస్ అన్నీ తొలగిపోవాలని ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. మరియు మాకు రావాల్సిన డబ్బులు చాలా కాలంగా రావడం లేదు, అప్పులు చాలా కాలం నుండి ఉన్నాయి. 3 గంటల ప్రార్థనలు ప్రార్థించగా మే నెలలో ఒకరోజు మీ డబ్బు తొందరలోనే మీకు వస్తుంది అని ఫాదర్ సిరిల్ గారు ప్రవచించారు. అది మాకే అని మేము ఎదురు చూస్తున్నాము, ప్రేయర్ చేయండి అని చెప్తున్నారు. డబ్బు వస్తుందని మేము నమ్ముచున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇక చేతికి రాలేదు కానీ వస్తుందని నమ్మకంతో ప్రార్థన చేస్తున్నారు. కావున మీకు జరగాలని ప్రార్థిస్తాం. అలాగే మా బాబుకి చాలా జ్వరం వచ్చింది. 19/8/26 రోజు కన్నీటితో కారుణ్య జపమాల మందు ప్రార్థన చేయగా జ్వరం తగ్గింది. ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, ఫర్ అవర్ ఫ్యామిలీ దట్ గాడ్ మే బ్లెస్ అవర్ న్యూ హోమ్ విత్ పీస్, లవ్ అండ్ హ్యాపీనెస్ అండ్ గైడ్ అవర్ చిల్డ్రన్ విత్ విజ్డమ్ అండ్ సక్సెస్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్. ఇంకొక వ్యక్తి ఇలా రాస్తున్నారు, ఫాదర్ నా పేరు ఆశా జ్యోతి, నేను 2 నెలలు అవుతుంది జాబ్ మానేసి టెక్నాలజీ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఇంటర్వ్యూలో ఓకే సెలెక్టెడ్ అని చెప్తున్నారు, కానీ ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు. అన్ని బ్యాక్ డోర్ నుంచి జాబ్ అమ్మేస్తున్నారు. దయచేసి నా కోసం మంచి జాబ్ రావాలని దివ్యకారుణ్యమూర్తిని ప్రార్థన చేస్తూ నా కోసం కరుణామూర్తి ప్రార్థన చేయండి అని కోరుతున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా అమ్మకి మంచి ఆరోగ్యం, అక్కకి పెళ్లి సెటిల్ అవ్వాలని, తమ్ముడికి దేవుడిని భయం జ్ఞానం రావాలని సమర్పిస్తున్నారు. అలాగే కాసు చిన్నపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కాసు థామస్ అమ్మ. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విశ్వాన్ని దీవించాలని, మంచి ఆరోగ్యం జ్ఞానం కోసం ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న విశ్వాన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా అర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును
విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు యెహెజ్కేలు ప్రవక్త ఆయనను ప్రభు ఎండిన ఎముకలలోనికి లోయలోనికి పంపిస్తూ, నీవు వెళ్ళి ఎండిన ఎముకలకు ప్రవచనం చెప్పుమని పలికాడు. ఈరోజు వరకు మీ జీవితంలో ఎండిపోయినట్టు చేసిన ప్రతి పరిస్థితిని ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించినప్పుడు జరిగిన అద్భుత కార్యములు ఈరోజు మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. Ezekiel the prophet was used by God. He sent him to the dry bones so that when he prophesied, mighty miracles and wonders happened. Same thing we are going to pray for all of you today for a turning point. Ezekiel 37:4-5 అతడు నాతో, ఈ అస్థికలను ప్రవచనము చెప్పుము, ఎండిన ఎముకలతో మీరు ప్రభువు పలుకుల ఆలింపుడని చెప్పుము అనెను. యావే ప్రభువైన నేను వీనితో నీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరల జీవింతురు అని చెప్పుమని పలుకగా అని చెప్పినట్లే జరిగింది. ఈరోజు కూడా మనం అనేక ప్రవచనములను ప్రతిరోజు స్మరిస్తూ ప్రకటిస్తూ ఉన్నాం. మీ ఇంటిలో కూడా ఆశ్చర్యకరులు అద్భుత కార్యములు, స్వస్థత, విడుదల జరుగునుగా. ఆమేన్. యెహెజ్కేలు 37:10 ప్రభు చెప్పినట్లే నేను ప్రవచించి తిని ఊపిరి ఆ దేహంలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను, వారు మహాసైన్యమైరి. When Ezekiel the prophet prophesied, immediately into the dry bones the life came and they became a big army. దేవా, ఈరోజు ప్రవచనమును పాడగా అలాంటి అద్భుతములు మాలో జరుగుమని భక్తితో పాడుదాం. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముకవలే ఉన్నానయ్యా, ప్రవచనం పలికి నీ చేయి చాచి అద్భుత స్వస్థత ఇవ్వుము యేసా, నీకు సాక్షిగా నన్ను మలచుము యేసా. నీ ఆత్మను నాలో పంపు, మళ్ళీ నేను బ్రతికెదను. నీ ఆత్మను నాలో పంపు, మళ్ళీ నేను బ్రతికెదను. నా యేసయ్యా నన్ను చూడయ్యా, ఎండిన ఎముకవలే ఉన్నానయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారులను మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నీ వాక్యమే నన్ను బ్రతికించేను నీ పాట ఒకటి భక్తుడు పాడుతుంటాడు. లార్డ్ యువర్ వర్డ్ మేడ్ మీ టు లివ్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ తెలుగు. కీర్తన 119:93 నేను నీ ఉపదేశములను ఎన్నడూ విస్మరింపను, నీవు వాణి ద్వారా నేను బ్రతికి ఉండునట్లు చేసిటివి. దేవుని వాక్కు మనల్ని బ్రతికించే వాక్కు, జీవమిచ్చే వాక్కు. అందువలన ఈరోజు పాటను పాడుతున్నప్పుడు మీలోనికి జీవం ప్రవహించునుగాక. ఆమేన్. అందరూ జీవించాలని ఆశను దేవుడు పుట్టించునుగాక. ఆమేన్. ఆయన జీవిస్తున్నాడు కావున మనందరినీ ఆయన వాక్కు బ్రతికించునుగాక. ఆమేన్. Psalm 119:93 Lord, I will never pay a deaf ear to your sayings, because your word makes me to live. May the word of God as we sing today bring forth life, deliverance, healings and miracles. భక్తితో పాడుదాం. నీ వాక్కును నాకు బోధించు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. నీ వాక్యును నాకు బోధించు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముకవలే ఉన్నామయ్యా. దేవుని వాక్కు బ్రతికించే వాక్కు మనం పాడిన పాట ద్వారా ప్రతి ఒక్కరికి జీవమును ప్రసారించి వారు జీవించాలని ఆశను పుట్టించాలని భక్తితో ఈ గుర్తులో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు విశ్వాసంలో కూడా మనం పెరుగుతుంటాం. ఈ రోజుల్లో సైతానుడు అవిశ్వాసాన్ని పుట్టిస్తూ అబద్ధమాడుతూ ఆయన పేరే దొంగవాడు, హత్య చేసేవాడు, అబద్ధమాడేవాడు అని రాయబడి ఉన్నది. అందువలన చాలామందిని మోసం చేస్తూ తన పలుకుతున్నటువంటి అబద్ధపు వాక్కును నమ్మినట్టు చేసి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది బ్రతకలేము, ఇలా జీవించలేమని విడాకులకు వెళుతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. రోమీయులకు రాసిన లేఖ 10:17 అలా చెప్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. Satan is spreading all lies and he brings unbelief to us so that he can destroy us. But when we hear the word of God, we receive faith and faith will perform miracles. Romans chapter 10 verse 17 says like that. మనము ఈరోజు దేవా నీ వాక్కు ద్వారా మా విశ్వాసాన్ని మాకు దయచేసి మా విశ్వాసం ద్వారా అద్భుతాలు చేయమని భక్తితో పాడుదాం. నీ విశ్వాసం మాకు ఇవ్వుమా, నిరుత్సాహం తొలగించి జీవించెదము. నీ విశ్వాసం మాకు ఇవ్వుమా, నిరుత్సాహం తొలగిపోయి జీవించెదము. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముకవలే ఉన్నామయ్యా. దేవుని వాక్కు ద్వారా విశ్వాసములో ఎదిగి విశ్వాసము ద్వారా పర్వతం లాంటి సమస్యలు తొలగిపోయి అద్భుతాలు జరగాలని భక్తితో గుర్తులో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది, సంరక్షణ చేస్తుంది. ఈరోజు కూడా మరొకసారి 3 గంటల ప్రార్థనలో యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి రక్షణ కిరణాలు, కారుణ్య కిరణాలు క్రింద మీరు, మీ కుటుంబం, ప్రపంచం రావాలని సమర్పణ చేసుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. లెట్స్ హ్యావ్ దిస్ కాన్సక్రేషన్ ప్రేయర్ ఫర్ అవర్ సెల్స్, అవర్ ఫ్యామిలీస్, అవర్ సెంటర్ అండ్ ఫర్ ద హోల్ వరల్డ్. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును ఇరయరస్ రిట్రీట్ సెంటర్ ని, ఇరయరస్సు రిట్రీట్ సెంటర్ ని, డిఎంఐ 24/7 గ్రూపును, డిఎంఐ 24/7 గ్రూప్ ను, వారి కుటుంబాలను, వారి కుటుంబాలను, మా ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక శుభవార్త. ఈ రోజుల్లో ఎక్కువగా ఫ్యామిలీ అంటే కుటుంబం, దంపతులను సైతం అటాక్ చేస్తున్నాడు. అనేక మంది విడాకులు, అలాగే కొన్ని అకస్మాత్తు మరణములు, తర్వాత జరగకూడని సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నాయి. కావున ఈ వారం అనగా ఆదివారం ప్రత్యేకంగా దంపతులను రక్షించుటకు, కాపాడుటకు, దీవెనల కోసం ప్రత్యేక ఆరాధన ఈ ఆదివారం సాయం సమయం 7 గంటలకు జరపబోతున్నాం. అందువలన దయచేసి ముఖ్యంగా గమనించండి, అందరికీ తెలియచేయండి. ఈ ఆదివారం జరగబోయే ఆరాధనకు ఎవరెవరైతే మీ విన్నపాలు సమర్పిస్తున్నారో శనివారం మధ్యాహ్నం లోపల మీ విన్నపాలన్నీ సమర్పించాలని మనవి చేస్తున్నాను. Please note, we are having a special adoration for all the couples because couples and the families are under attack. So to save your family, to protect your family, to bless your family, we have a special adoration on coming Sunday at 7 o'clock. So those who are offering your intentions, kindly do it by Saturday afternoon. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని కూడా మనవి చేస్తున్నాను. దేవుని వాక్కు అది ఒక నది వలె ప్రవహించే ఆశీర్వాదకరమైనటువంటి వాక్. యెహెజ్కేలు 37:14లో నేను నా ఆత్మను మీలో ఊది మీరు జీవించినట్లు చేయుదును, నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును, మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. మన దేశంలోనే మనకు ఆశీర్వాదంగా మనం జీవించేటట్టు దేవుడు చేయబోతున్నాడంట. అంటే మన దేశాన్ని అలా దీవించబోతున్నాడు, దేశంలో ఉన్న మనలను దేవుడు అలా దీవించే వాక్కు ఈ ప్రవచనం. ఎజెకియల్ 37:14 The Lord says, I will keep my spirit inside you and I will make you to live in your own nation. The Lord is declaring our nation should be blessed, we should be blessed in the place where we are living. మీరు వసించే దేశమంతా పచ్చిక బయలు చోటుగా మారిపోవునుగాక. ఆమేన్. మీరు మీ కుటుంబం అంతా ఎక్కడ నివసిస్తున్నారో ఆ ఇల్లు, వాకిటి, పొలాలు, చేనులు అంతా దేవుని నామంలో వర్ధిల్లునుగాక. ఆమేన్. మీరు అప్పు పడక అప్పు ఇచ్చే వ్యక్తులుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. భక్తితో ఈ గుర్తులో అలా
ఈ ఉద్దేశములను తలంచి పాడుదాం. నీ జీవనదిని నాలో ప్రవహింపచేయు, ఎండిన నా బ్రతుకును చిగురింపచేయు. నీ జీవనది నాలో ప్రవహింపచేయు, ఎండిన నా బ్రతుకును చిగురింపచేయు. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముకవలే ఉన్న మమ్ములను కనికరించుమయ్యా. భక్తితో మన దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజలను మరియు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు దీవించమని, మరి ముఖ్యంగా ఆదివారం సాయంత్రం నుంచి చెన్నై పట్టణంలో జరగబోతున్న గురువుల వడకాని ఆ ప్లేస్ను కూడా దేవుడు అభిషేకించమని, మన 20 అరస్ రెట్రీట్ సెంటర్ని దేవుడు కిక్కిరిసి జనాలు వచ్చి వారు జీవింపచేసే వాక్యం బోధించే స్థలముగా మలచుటకై జరగబోయే చిన్న ఇనాగరేషన్ని, మేము ఉండబోయే గృహమును దేవుడు ఆశీర్వదించమని భక్తితో గుర్తులో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడప్పుడు మీతో చెప్తున్నాను, మీకు డబుల్ బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడని. అలాగే ఈరోజు మీరు ఆ క్లిప్ను కూడా మీరు వింటారు. సింధు, కుమారుడి సింధు వేములవాడ నుండి ఈరోజు 2 కుటుంబాలకు వీసా రాబోతుంది, 2 కుటుంబాలకు అని చెప్పినది సింధు. ఇప్పుడు తన సాక్ష్యాన్ని మనతో పంచుకోబోతున్నది. అలాగే ఎంతమందికి వీసా విషయంలో ఇబ్బందులు ఉన్నాయో సింధు పలికిన సాక్ష్యం మీ ఇంటిలో వినబడును కాక. ఇక రెండవది, ప్రేమణ సహోదరి సహోదరుల, ఒక వ్యక్తి, నేను ఇక్కడ ఉన్నటువంటి దూడ మీద చేయి ఉంచి ప్రార్థించగా దానికి ఎట్లా స్వస్థత జరిగిందో దాన్ని చెప్పాను కదా. దాన్ని విన్న తర్వాత ఒక వ్యక్తి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి పప్పి డాగ్, దానికి ఒక గడ్డలాగా ఉండేదంట, దానికోసం ప్రార్థన చేసిందంట. ఎప్పుడైతే నేను దూడకి ఈ విధంగా స్వస్థత జరిగిందని చెప్పానో, ఇప్పుడు సహోదరి చెప్తుంది భయపడ్డారంట. కానీ
వెళ్ళి తర్వాత వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ప్రతిరోజు 3 గంటల టైంలో గడ్డలు కరిగిపోవునుగా అని చెప్పినప్పుడు మనుషులకు మాత్రమే కాదు, ఈవెన్ ఇంటిలో ఉన్నటువంటి చదువులకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడని ఇప్పుడు ఆ సాక్ష్యం కూడా వినబోతున్నారు. వీఆర్ గోయింగ్ టు లిసన్ టు 2 testimonies టుడే. డబుల్ బ్లెస్సింగ్ ఫర్ యూ. వన్ by Komaradi Sindhu from Vemlavada, how she got visa after declaration of the visa prophecy. And secondly, another person, a sister, is going to share with us how her own puppy at home, which got healed and the lump completely disappeared, as I have been praying for lumps to disappear. This particular testimony she is going to share, because as I prayed over the cough, how that cough got healed, she wants to share the testimony. Both the testimonies will make your testimony. God bless you. నా పేరు కొమ్మారెడ్డి సింధు. నేను వెమ్లవాడ నుంచి. నా సాక్ష్యము, సిరిల్ ఫాదర్ గారు జూలై 10వ తారీఖు 2 కుటుంబాలకు వీసాలు వస్తున్నాయి అని చెప్పారు. వీసా విషయంలో 2 కుటుంబాలకు గొప్ప అద్భుతం. అది నాకే అని నేను నమ్మాను. ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొన్నాము. ఆ నమ్మకంతోనే ప్రతిరోజు ప్రార్థన చేశాము. నాకు వీసా వచ్చింది. దేవుడికి వందనాలు. సిరిల్ ఫాదర్ గారికి వారి బృందానికి వందనాలు. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందానికి ప్రైజ్ ద లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే, యాక్చువల్లీ మాకు ఒక డాగ్ ఉంది. దాని ఏజ్ వచ్చేసి 6 years. సో మే మంత్లో దానికి ఒక సెన్సిటివ్ పార్ట్లో చిన్న గడ్డలాగా స్టార్ట్ అయిందనమాట. మేమంతా పట్టించుకోలేదు, తగ్గిపోతుంది అనుకున్నాము. జూన్ మంత్లో మేము హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ కూడా ఏం కాదమ్మా తగ్గిపోతుంది అన్నారు. బట్ అది తగ్గలేదు. సో ఫాదర్ ఎప్పుడైతే టర్నింగ్ పాయింట్ ప్రేయర్ స్టార్ట్ చేశారో అండ్ ఫైనల్ డికేడ్లో ఫాదర్ గారు రోజు గడ్డలు, ట్యూమర్స్ అన్నీ కరిగిపోవాలి అని ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 days తర్వాత నాకు ఎందుకో అనిపించింది ఇంకా తగ్గట్లేదు కదా, మనం గట్టిగా ప్రేయర్ చేద్దామని. సో నేను 3 o'clock ప్రేయర్ అప్పుడు ఆ ఇంటెన్షన్స్ చెప్పినప్పుడు 2 days ఏడ్చుకుంటూ మా డాగ్ పైన చేయి పెట్టి నేను గట్టిగా వేడుకున్నాను, దేవా ఏ ప్రాబ్లం లేకుండా మా పప్పీకి తగ్గిపోవాలి, తగ్గిపోతే నేను తప్పకుండా సాక్ష్యం చెప్తాను అండ్ స్పాన్సర్ కూడా చేస్తాను అని నేను గట్టిగా అనుకున్నాను. మిరాక్యులస్లీ ఎగ్జాక్ట్లీ 2 days తర్వాత అసలు ఏమీ లేదు, గడ్డ లేదు, ఏమీ లేదు. నేను ఇలా జరిగిన వెంటనే, ఇది జూలై మంత్ 1st week ఎండింగ్గా 2nd week స్టార్టింగ్లో జరిగింది. నేను అప్పటి నుంచి సాక్ష్యం చెప్దాము, స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నా కానీ బట్ ఇది ఒక డాగ్కి జరిగింది కదా, లైవ్లో చెప్తే అందరు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియక కొంచెం భయపడి ఆగిపోయాను. బట్ సాటర్డే రోజున ఫాదర్ ఒక దూడ గురించి చెప్పారు కదా సాక్ష్యము, అది విన్నాక నాకు అనిపించింది లేదు, ఇదే కరెక్ట్ టైం, మనం చెప్పాలి మన సాక్ష్యం తప్పకుండా. దేవుని వాక్కును రోజు వింటున్నాం, ప్రవచనములు వింటున్నాం, టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ విశ్వాసం మెచ్చదగినదని దేవుడు చెప్పి మనల్ని దీవించే దినములు త్వరలోనే వచ్చునుగాక. ఆమేన్. Every day we hear the word of God, the prophets see that God is declaring. May your turning point come soon as we continue to pray for these intentions. ప్రతిరోజు మనం చేస్తున్న ప్రార్థనను పదే ఒక విధవరాలు వెళ్ళి న్యాయాధిపతి దగ్గర ఏడ్చినప్పుడు న్యాయంను చేకూర్చాడు. ప్రభు చెప్పాడు, ఒక న్యాయాధిపతికే తన దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ మీద అంత జాలి కలిగితే నా బిడ్డల మీద జాలి కలుగదాని. దేవుని బిడ్డలుగా అడుగుదాం, మా మీద జాలి చూపమని. హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ మీద దేవుని వాక్కును 107వ కీర్తన 20వ పంపించి స్వస్థత జరుగునుగాక. ఆమేన్. According to Psalm 107 verse 20, may the Lord send his word and heal the disease of the people. ఐసీ వార్డులో ఉన్నటువంటి బిడ్డలు, వెంటిలేటర్లో పోరాడుతున్న వారు, కోమాలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఇక్కడ నుంచి మనం చెప్తున్న వాక్కు అది బలమైన వాక్కు కావున, కత్తి కంటే పదనమైన వాక్కు కావున ఆపరేషన్ ద్వారా జరగని అద్భుత కార్యములు, ఐసీయూలో
కోమాలో, వెంటిలేటర్లో ఉన్నలో ఇప్పుడే మనం విన్నట్టు జీవింపచేసి వాక్కు వారి లోపల జీవముగా మారి వారు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి సాక్ష్యం చెప్పుదురుగా. ఆమేన్. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, రాయబోతున్న బిడ్డలకు గొప్ప రిజల్ట్ దేవుడు ప్రసాదించునుగా. ఆమేన్. జాబ్ విషయంలో పోరాడుతున్న బిడ్డలు ఇక్కడ ఉన్న వేరే దేశంలో ఉన్న అద్భుతంగా జాబు వాళ్ళకు లభించునుగా. ఆమేన్. వీసా PR విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోవునుగా. ఆమేన్. ఆర్థికంగా ప్రజలకు మొన్నటి రోజు ఆరాధన నుండి ప్రారంభించినటువంటి ఆ వాగ్దానములు, ప్రవచనములు నెరవేరి ఆర్థిక అభివృద్ధి కలిగి అప్పు పడక అప్పు ఇచ్చే వ్యక్తులుగా దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. యువతి యువకులు ఎక్కడ ఇరుక్కుని ఉన్నారో, ఏ పాపంలో ఉన్నారో, అడిక్షన్లో ఉన్నారో వారు బయటపడు మార్గం ఈ వాక్కు ద్వారా లభించునుగా. ఆమేన్. త్రాగుడు వ్యసనంలో ఉన్న వారి లోపల వాక్కు వెళ్ళి వారిని మలచునుగా. ఆమేన్. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డల కోసం దేవుడే యుద్ధం చేసి వారికి జయం కలిగించునుగా. ఆమేన్. డైవర్స్ కేసులో ఇరుక్కున్నటువంటి బిడ్డలందరికీ మనసు మార్చుకొని ఈ రోజు పాడుతున్న పాట వారిని వెళ్ళి మనసు మార్చుకున్నట్టు చేయనుగాక. ఆమేన్. అక్రమ సంబంధాలు ఉన్న బిడ్డల లోపలికి వాక్కు వెళ్ళి వారిని కడిగివేసి వారిని పరిశుద్ధులుగా చేయునుగాక. ఆమేన్. బిజినెస్ చేస్తున్న వ్యాపారం చేస్తున్న బిడ్డలకు వాక్కు ద్వారా వారిని ఫలింప చేయునుగాక. ఆమేన్. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, నిరుత్సాహంలో ఉన్న బిడ్డలను దేవుడు సజీవంగా ఉత్సాహ ఆత్మతో లేపునుగాక. ఆమేన్. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్, ట్రాన్స్ప్లాంట్ అన్ని రకమైనటువంటి పెద్ద పెద్ద రోగాల నుండి దేవుడు ప్రజలను విడిపించి సాక్ష్యం చెప్పుదురుగాక. ఆమేన్. ఇంటి విషయంలో రాసి ఇచ్చిన ప్రతి ప్రార్థన ఫలించునుగాక. ఆమేన్. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలగాలని ఏడుస్తున్న తల్లిదండ్రులు ప్రార్థన ఆలకింపబడునుగాక. ఆమేన్. మాకు పిల్లలు లేరు అని ఏడుస్తున్న సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్న బిడ్డలు సంతానం ఎత్తుకొని సంతోషంగా సాక్ష్యం చెప్పే దినములు త్వరలోనే వచ్చునుగాక. ఆమేన్. మ్యారేజ్ కానీ పిల్లలకు, అమ్మాయిలు అబ్బాయిలకు దాని గురించి బాధపడుతున్న తల్లిదండ్రులకు శుభవార్త, శుభకార్యములు వాళ్ళ ఇంటిలో జరుగునుగా. ఆమేన్. ఎక్కడెక్కడ సైతానుడు పోరాడుతున్నాడో మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అన్ని రకమైన దురాత్మ శక్తులన్నీ బంధింపబడునుగా. ఆమేన్. ఎక్కడెక్కడైతే ప్రజలు ఆర్గన్ ఫెయిలియర్స్, అవయాలు పని చేయట్లేదో అవయాలు ఈ వాక్ ద్వారా పని చేయునుగాక. ఆమేన్. ట్యూమర్, లమ్స్ అన్నీ యేసు నామములో కరిగిపోవునుగా. ఆమేన్. బయాప్సీ మరియు మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా మారి మీరు డాక్టర్స్ కూడా ఆశ్చర్యపడే కార్యములు జరుగునుగాక. ఆమేన్. సోరియాసిస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని యేసు నామములో మాయమైపోనుగాక. ఆమేన్. మందు లేని రోగాలు దేవుని రక్తం ప్రవహించి ఔషధముగా మారి వారికి ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ఎవరొకరు పడుకున్నప్పుడే మీరు లేచినప్పుడు మీ రోగం లేకుండా ఇప్పుడు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఇంకొకరికి ఒక గడ్డ కరిగిపోయినట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఇంకొకరు మంచంలోనే చాలా రోజులుగా ఉన్నారు, మీకు అతిశయములు దేవుడు చేసి దీవించబోతున్నాడు. ఆమేన్. శివ, రూప, మాలవిక, శ్రీలత మీ అందరినీ దేవుడు దీవిస్తున్నాడు. ఎవరెవరైతే ఆత్మహత్య చేసుకోవాలని సైతాను ప్రేరేపిస్తున్నాడు వాళ్ళు మనసు మార్చుకొందురుగాక. ఆమేన్. వృధా వయసులో ఉన్నటువంటి బిడ్డలకు కలుగుతున్న బాధలన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. తల్లిదండ్రులు కోల్పోయిన వారు విధవరాలుగా మారిపోయిన బిడ్డలకు దేవుడు ఓదార్పును కలుగు చేయనుగాక. ఆమేన్. అలాగే ఎక్కడెక్కడైతే ప్రజలు వారి పిల్లల మాటలు వినట్లేదని ఏడుస్తున్నారో ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు తుడవబడునుగాక. ఆమేన్. అలాగే భార్య, భర్త నా జీవితంలో ఇట్లా మారిపోయాడు ఏడుస్తున్న కుటుంబాలలో అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ఆర్టిజం మరియు స్పీచ్ డిలేలో ఉన్నటువంటి బిడ్డల జీవితంలో ఆశ్చర్యక్రియలు జరుగునుగా. ఆమేన్. ఇక మీ ఇంటిలో మీ జీవితంలో ఉన్న విన్నపాల కోసం చేతులెత్తి మౌనముగా ప్రభు దగ్గర పొందుకోవటానికి ప్రార్థించండి. ఈ ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి గుర్తులో ఉన్నాం. ప్రభువుని ప్రార్థన చేద్దాం. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో పాపమునకు వేతనం మరణం, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభు క్రీస్తు నందు శాశ్వత జీవితం. దాన్ని పొందుటకు యేసు చిందిన రక్తం స్మరించే ప్రవగించే టైం ఇది. రోమన్ 6:23 says the wages of sin is death, but then the goodness of God, grace of God abounds all the more, so we receive fullness of life, eternal life.
It's possible because of the blood of Jesus that's gushing out from the heart of Jesus now. భక్తితో పాడి ఈరోజు 1959వ రోజునకు మనం చేరి ఉన్నాం. టుడే వీ హ్యావ్ రీచ్డ్ 1959th డే. భక్తితో పాడి చివరి ఆశ్రమంలో కొరకై సిద్ధపడదాం. నీ రక్తముతో నన్ను కడుగుము దేవా, పాప మరణం తప్పించి జీవింపచేయు. నీ రక్తముతో మమ్ము కడుగుము దేవా, పాప మరణం తప్పించి జీవింపచేయు. ప్రవచనం పలికి నీ చేయి చాచి అద్భుత స్వస్థత ఇవ్వుము యేసా, నీకు సాక్షిగా మాకు టర్నింగ్ పాయింట్ ఇచ్చి నీకు సాక్షిగా జీవింప వరవిము యేసా. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1959 రోజులుగా ఎడతెగక కరుణ జపమాలు చెప్తున్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇరయరస్ సెంటర్లో ఈ బృందం ఉండబోయే ఆ గదులన్నిటి మీదను ఆ ప్రాంగణ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెప్టెంబర్ 5వ తారీఖున ఇరయరస్ సెంటర్లో ఆ చిన్న ఓపెనింగ్ వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీని వెనుక పనిచేస్తున్నటువంటి బిడ్డల మీదను ఎస్విడి సంస్థ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ నూతన సండర్కి ఇలాంటి మందసం తర్వాత వేరే వస్తువులను ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం ఆర్థిక అభివృద్ధి కోసం పాల్గొన్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చెన్నై పట్టణంలో వాక్యం వినబోతున్న గురువుల మీదను అది బోధించబోతున్న నా మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయటానికి లింకును పంపిస్తున్న అనేక మంది మంచి బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు యొక్క ప్రత్యేక దీవెనలకై తల వంచి దివ్య మందసం ద్వారా దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. లెట్స్ ఆల్ ఆస్క్ ఫర్ ఎ స్పెషల్ బ్లెస్సింగ్ త్రూ దిస్ మాన్స్టెన్స్ అండ్ హోలీ యూకరిస్ట్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ వాక్యం ద్వారా ప్రవచనలు వింటున్న మీ దీంట్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
May the Lord, through the word and prophecy, make you to have a turning point in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. నీ వాక్కును మాలో పంపు, ఎదురు చూస్తున్న అద్భుతాలను మాకు చేయుము దేవా. God bless you.